హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని పద్మా టవర్స్ దగ్గర ఉన్నాము. పద్మా టవర్స్ పక్కన ఇక్కడ రాయల్ ఓక్ అనే ఫర్నిచర్ షాప్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేశారు. అది ఇక్కడ చూద్దామని ఇక్కడికి వచ్చాను. మీరు చూడొచ్చు, ఈ మధ్య పద్మా టవర్స్ పక్కన ఇది ఇంతకుముందు చెట్లు ఉండే, ఇక్కడ సుబాబుల్ చెట్లు అవన్నీ కొట్టేసి ఇక్కడ ఒక ఫర్నిచర్ షోరూమ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మెయిన్ రోడ్డు. స్కూల్ టైం వచ్చేసి మార్నింగ్ 9 అయిందనమాట. ఇక్కడ స్కూల్స్కి వెళ్ళడానికి అందరూ ఇంకా హడావుడిగా వెళ్తూ ఉన్నారు. స్కూల్స్కి వెళ్ళే టైం అనమాట ఇది. అందుకని బాగా రష్గా ఉంది, ఫాస్ట్గా వెళ్తా ఉన్నారు అందరూ. ఈరోజు మనం ఒంగోలులో చాలా ప్లేసెస్ తిరిగాము. ఆ ప్లేసెస్ అన్ని చూద్దాము. ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క ఏరియాలో, అంటే ఒంగోలు మొత్తం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం చేశానో అక్కడికి వెళ్ళానమాట. అవన్నీ కూడా చూద్దాము. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఉంది కదా, ఇంతకుముందు అక్కడ వెళ్తున్నాను. ఓపీఎస్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. మా పిల్లల్ని చైతన్య స్కూల్ నుంచి ఓపీఎస్కి మార్చామన్నమాట ఈ సంవత్సరం. అందుకని అక్కడికి వెళ్తున్నాను. అక్కడ వేరే ఫ్రెండ్ హోటల్ ఉంది, అక్కడికని వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు, ఒక కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతూ ఉంది. అదిగోండి, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏదన్నా ఇంకా ఫర్నిచర్ షాపు ఏదో ఒకటి వస్తుంది. ఈ లైన్లో మొత్తం ఫర్నిచర్ షాప్సే ఉంటాయి ఎక్కువ మొత్తం. అదనమాట ఈ రోడ్డు. లెఫ్ట్ సైడ్ బోర్వెల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా నేను ఒక్కడనే వచ్చానమాట, పిల్లలు ఎవరు లేరు. అందుకని నేనే అలా వేరే క్యామ్ పెట్టి వీడియో తీస్తూ అలా ముందుకెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేదు, ఇంతకుముందు సిగ్నల్ ఉండేది. అక్కడ సిగ్నల్ తీసేశారన్నమాట. నేను సిగ్నల్ క్రాస్ చేసి వచ్చి ఇటు నుంచి తీస్తున్నాను. ఇటు మనం మంగమూరు రోడ్ వెళ్ళే సైడ్ ఉన్నానమాట నేను. ఇక్కడ చూడొచ్చు, మొత్తం సిగ్నల్ లేదు. ఇంతకుముందు సిగ్నల్ ఉంటే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది, అందుకని తీసేశారు సిగ్నల్. మామూలుగా ఎవరో ఒకరు ఎవరి దారి వాళ్ళు వెళ్తూ ఉంటే పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏమి అవ్వదు ఇక్కడ. ఇంకా చాలా టైం ఉందనుకుంటున్నాను. ఇది సిగ్నల్ లేకపోవటం వల్ల చాలా బాగుంది. ఇప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అది మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కొంచెం ముందుకెళ్ళి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, ఇంతకుముందు పాత డిగ్రీ కాలేజీ. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉండేది. అప్పట్లో ఈ లైన్లో ఇదేనమాట పెద్ద బిల్డింగు. ఇది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఎన్ కాలేజ్ అని బోర్డు పెట్టి, ఇంతకుముందు సరస్వతి కాలేజే ఏదో ఉండేది, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఎన్ కాలేజీకి మార్చారన్నమాట. ఇక్కడ మళ్ళీ క్యాంపస్లో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందనమాట అక్కడ. ఇది ఇంకా మంగమూరు రోడ్లో, ఈ రోడ్లో మనం చాలా వీడియోస్ తీసాము. ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళాను. అదే ఇందాక చెప్పినట్టు నేను ఓపీఎస్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఓపీఎస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మన టీ స్టెప్ అని అక్కడ ఒక హోటల్ ఉంది. టీ స్టెప్ ఫ్రాంచైజీస్ అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు అది, అందుకని అది చూద్దామని అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ చూడొచ్చు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇంకన్నీ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ లోపల కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ మెయిన్ రోడ్లో చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవన్నీ షాప్స్ కట్టారు. అది నేరోగా ఉంది, వాళ్ళ ప్లేస్ మాత్రం నేరోగా ఉండటం వల్ల అట్నుంచి లెక్కేసుకుంటే పెద్ద షాప్ అటు, చిన్న షాప్ ఇటు అట్లా కట్టారన్నమాట. దీని తర్వాత నేను నవభారత్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. నవభారత్ బిల్డింగ్ దగ్గర ఈ చింత చెట్లు చూడండి. ఈ చింత చెట్లు, ఇప్పుడు చింతకాయలు ఇంతకుముందు కోసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కోయట్లేదు, పాట పాడట్లేదులా ఉంది. ఇంతకుముందు చింతకాయలు పాట పాడేవాళ్ళు. పాట పాడి కింద చింతకాయ ఒకటి కింద పడిన తీసుకున్నా కూడా తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ ఉంది నవభారత్ బిల్డింగ్స్ అనమాట. బస్సు వెళ్తుంది, బస్సు పొదిలి సైడ్ వెళ్తుంది. ఇక్కడ నేను చికెన్ తీసుకుందామని వచ్చాను. చికెన్ తీసుకొని ఇంకా ఆపోజిట్ సైడ్ ఒక వాటర్ బొబ్బులు ఒకటి తీసుకొని, ఇంకా అది తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళాను అనమాట. ఇదంతా మన నవభారత్ బిల్డింగ్స్.
ఈ నవభారత్ బిల్డింగ్స్ అనేవి 1982, 83 నుంచి ఉన్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ అనమాట అది. వాటరు సింటెక్స్ ట్యాంక్ ఉంది కదా! అది ఆటోలో పెట్టుకొని వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. వాటర్ పట్టుకొని వాటర్ సప్లై చేస్తున్నారు. ఇంతకుముందైతే రిక్షాలో అది ట్యాంకీ లాగుండేది కదా! అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా ఇవి పెడుతున్నారన్నమాట. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఎళ్తేనేమో పొదిలి సైడ్ ఎళ్తాము. రైట్ సైడ్ స్ట్రెయిట్‌గా ఎళ్తే ఒంగోలులోకెళ్తామన్నమాట. ఇక్కడ ఇది చికెన్ షాపు. ఆపోజిట్ ఏమో మన నవభారత్ బిల్డింగ్స్ అన్నమాట. అది మ్యాటరు. ఇక్కడ ఇది నవభారత్ బిల్డింగ్స్. నవభారత్ బిల్డింగ్స్ తర్వాత నేను సాయంత్రం ఇక్కడికొచ్చాను. ఇది మన బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఆపోజిట్. బస్ స్టాండ్ దగ్గర మా ఫ్రెండ్‌ని డ్రాప్ చేసేసి నేనింకా బయటికొచ్చానన్నమాట. ఇది హ్యాపీ అది మొబైల్ ఉండిద్ది గదా! అదనమాట. ఇక్కడ మామిడికాయలు ఇంకా ఒంగోలులో అమ్ముతా ఉన్నారు. కానీ క్వాలిటీ మామిడికాయలు అసలు లేవు. ఇదేమో ఒంగోలులో బ ఒంగోలులో మేకలన్నమాట. ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ బాగా. ఇది మన బ్రిడ్జ్ కింద చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఇంక నాకు వీడియో తీయటానికి కుదరలేదనమాట. నేనలా వీడియో తీసుకుంటూ ఇంకా అలా ఎళ్ళిపోయాను. ఇంకంతే కొంచెం సేపు తీశానన్నమాట వీడియో. ఇక్కడ ఇదేమో మన చీమకుర్తి కంఠాసుపత్రి ఆపోజిట్టు. ఇక్కడ మనకి వెన్న దొరికిద్ది. వెన్న నేను చిన్నగున్నప్పటి నుంచి ఇక్కడ ఈ లైన్‌లో వెన్న అమ్ముతారన్నమాట. వెన్న, పాలు ఇప్పుడంటే మనకి ప్యాకెట్స్ అవన్నీ బాగా అవైలబిలిటీ ఉన్నాయి గానీ, ఇంతకుముందు అక్కడ 24 అవర్స్ అలా అవైలబిలిటీలో ఉండేయన్నమాట. అది టెంపర్ మామయ్య. కట్ చేపిచ్చాగా ఇంకే స్టైల్ ఉంది. ఉంది. నాకు కొంత కట్ చేసిన స్టైల్ అన్న. ఓ కనబడింది బాగా స్ట్రిక్ గైస్ బాక్స్ క్లియర్ అయితే కనబడింది. What happened that dog? Video what is it? ఓ పండు బాబాయ్ వచ్చాడు. ఈరోజు ఇక్కడ నైట్ టైం 10:30 అయింది టైము. ఇక్కడ నేను మా రిలేటివ్స్ని బస్ ఎక్కించడానికి వచ్చాను. వచ్చి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిందనమాట. ఇక్కడ నేను ఆపోజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ సిఎంఆర్ ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ అక్కడ ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు లక్కీ షాపింగ్ మాల్, మలబారు, సిఎంఆర్ ఆ పక్కన అవన్నీ ఉన్నాయి కదా. నైట్ టైం ఎలా ఉండిద్దో మీరు చూడకపోతే చూడండి మన ఒంగోలుని. ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ వస్త్రాలతో కళ్యాణం అని ఒక హోర్డింగ్స్ పెట్టారు. ఈ లక్కీ షాపింగ్ మాల్ హోర్డింగ్స్ మామూలుగా మూడు పెట్టారు. నాలుగు పెట్టినట్టున్నారు అనమాట. ఇక్కడ నుంచి మనం
అలా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఇక్కడ ఏం లేదు చూపించడానికైనా. నైట్ టైం కదా, కీర్తి సర్జికల్స్. నైట్ టైం చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. 10:30 అవుతుంది. ఈ నైట్ టైం ఈ ఆటోస్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు. ఆటోస్ అందరూ ఇక్కడ మనకి ఇద్దరు వచ్చారు. ఇది మౌర్య దగ్గర ఉన్నా నేను. ఇక్కడ క్లీనింగ్ సెషన్స్ అవన్నీ జరుగుతున్నాయి నైట్ టైము. మార్నింగ్ వర్క్ చేస్తారనుకుంటా. ఇంకా వెళ్తున్నారు. ఏం పెద్ద సేఫ్గా లేదు, బండి ఫాస్ట్గా అవుతుంది. అయినా కూడా వీడియో తీస్తున్నాడు. బస్సు వస్తుంది, అక్కడ బస్సు వస్తుంది. ఆ బస్సు నాకు ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోతే బాగుంది. వినుకొండ బస్సు, వినుకొండ బస్సు అనమాట. వినుకొండ అవుతుంది అనమాట. వినుకొండ అయితే అది బెంగళూరు ఎక్కడికైనా అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళదు కదా వినుకొండ. పెట్రోల్ పంపు, ఇది జాయిలు కాసు. ఇక్కడ ఇవన్నీ ఇంతకుముందు వీడియో తీశాను. నైట్ టైం ఎలా ఉంటుందని చూపిద్దామని అసలు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. నైట్ టైం ఎంత నిర్మానుష్యంగా అని నైట్ టైం చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు. ఎవరు రావట్లేదు, కానీ అప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నైట్ టైం ఎప్పుడు కూడా మనం రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. ఏ టైం వెళ్ళినా కూడా స్లోగా వెళ్తుంటారు. నైట్ టైం మాత్రం రాంగ్ రూట్లో వెళ్తే ప్రాబ్లమ్సే వస్తాయి. అందుకని ఎప్పుడు కొంచెం పగలు రాత్రి అని కాదు, ఎప్పుడు నేను నైట్ వెళ్ళాలని ట్రై చేస్తాను. అదనమాట. ఇక్కడ ఇవన్నీ జ్యూస్ షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ జ్యూస్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనకి అభిరామ్ రెసిడెన్సీ అని ఒకటి పెట్టారు. అభిరామ్ ఇక్కడ ఇంతకుముందు వేరేది ఉండేది హోటల్, అది హోటల్ మార్చారన్నమాట. ఇంకా నేను ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ప్రమాదంగా ఉంటుంది.